బాక్సాఫీస్ వద్ద జాతర అనే విధంగా వసూలైతే వస్తున్నాయి. ప్రభాస్ కల్కి చిత్రం ఇప్పటికే సూపర్ హిట్గా నిలిచింది. 19 రోజులకి 137 కోట్ల లాభాలైతే వచ్చాయి. 20 రోజు బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత? జవాన్, యానిమల్, పఠాన్ చిత్రం రికార్డ్స్ను బ్రేక్ చేసిందా కల్కి? భారతీయ 2 చిత్రాన్ని డామినేట్ చేస్తుందో లేదో తెలుసుకుందాం. కల్కి చిత్రం బాక్సాఫీస్ దగ్గర 20 రోజున ఒక గంటలోని 5,000కు పైగా టికెట్స్ తెగుతూ సత్తా చాటుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. 19వ రోజు కంటే విశేషంగా 20 రోజు బాక్సాఫీస్ దగ్గర వసూలైతే ఎక్కువ. బాక్సాఫీస్ దగ్గర 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 95 లక్షల వసూలు వస్తే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు ఈ రోజున 1,15,00,000 వసూలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల వరకు సీడెడ్లో 20 కోట్ల పైన షేర్ను రాబట్టుకుంటూ అరుదైన రికార్డును అయితే తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే బాహుబలి 1, బాహుబలి 2, సలార్, త్రిబుల్ చిత్రాలు మాత్రమే సీడెడ్ గడ్డపై 20 కోట్ల పైన షేర్ను అయితే చూశాయి. కానీ ఇప్పుడు కల్కి చిత్రంతో కూడా ఆ రికార్డు కొట్టారు ప్రభాస్. 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు గాను 168 కోట్ల టార్గెట్కి గాను 183 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటూ సూపర్ హిట్గా నిలిచింది తెలుగు రాష్ట్రాల వరకు. అయితే బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20 రోజుల వసూలు ఎంత అంటే 4,95,00,000 వరకు షేర్ అయితే రావడం ఖాయమని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. బుకింగ్స్ ఆధారంగా 10,20,00,000 వరకు గ్రాస్ అయితే ఈరోజు అందుకుంటుంది. సినిమా భారతీయ 2 చిత్రం కంటే బెటర్గా వర్కింగ్ డేస్లో హోల్డ్ చేస్తుంది. 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే 514,62,00,000 వరకు షేర్ అయితే ఉంది. 1,034 కోట్ల వరకు గ్రాస్ అయితే ఇప్పటి వరకు అందుకుంది 20 రోజుల్లో. యానిమల్ చిత్రం బుక్ మై షోలో 9.9 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోగా జవాన్ చిత్రం 12.40 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి. 20 రోజుల్లోని ప్రభాస్ కల్కి చిత్రం 12 మిలియన్ పైగా టికెట్స్ అయితే అమ్ముడుపోవడం ఇది రికార్డ్ అని చెప్పాలి. అంటే యానిమల్ టికెట్స్ కంటే బాక్సాఫీస్ కల్కి చిత్రమే ఎక్కువగా టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి. యానిమల్ చిత్రం లాంగ్ రన్లో 913 కోట్ల గ్రాస్ వస్తే పఠాన్ చిత్రం 1,050 కోట్ల గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. జవాన్ చిత్రం 1,160 కోట్ల గ్రాస్ అయితే లాంగ్ రన్లో సొంతం చేసుకోగా మరి కల్కి చిత్రం 20 రోజుల్లోనే 1,034 కోట్ల గ్రాస్ అయితే అందుకుంటూ దూసుకుపోతూ యానిమల్ చిత్రం రికార్డును కూడా లేపేసింది. పఠాన్ చిత్రం రికార్డు కూడా లేచిపోయేలా ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో, జవాన్ చిత్రాన్ని అందుకోగలుగుతుందా లేదా మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.